హై స్టూడెంట్, మనకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు నీట్ 2025కి సంబంధించినటువంటి కన్వీనర్ కోటాకు సంబంధించిన ఎంబీబీఎస్ phase 2 రిజల్ట్స్ అయితే మనకు ఇక్కడ రిలీజ్ చేశారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎవరికైతే సీట్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సో మనకు 164 పేజెస్ రిజల్ట్స్ అనేది ఉందండి. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎవరెవరికైతే కాలేజ్లో సీట్ అలాట్ అయిందో వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్లో వెళ్ళి రిపోర్ట్ చేయాలండి. రిపోర్ట్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి. ఫస్ట్ టైం అలాట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా యూనివర్సిటీ ఫీ పే చేసి అలాట్మెంట్ లెటర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సెకండ్ టైం అలాట్ అయిన వాళ్ళు ఆ కాలేజ్ లో నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే సర్టిఫికేట్స్ మీరు అదర్ కాలేజ్ కి తీసుకెళ్లి ఇవ్వాలన్నమాట. సో లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ఏంటి అంటే మనకు 4th October ఇచ్చారు. 3 PM వరకు ఇచ్చారు. జస్ట్ ఒక 3 days ఉందండి. సో 4th October 3 PM లోపల కాలేజ్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు జాయిన్ అవుతున్నట్లు ప్రిన్సిపల్ దగ్గర మీరు సబ్మిట్ చేసేయాలి మీ ఒరిజినల్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ కోట phase 2 కట్ ఆఫ్స్ మనం చూసినట్లయితే నేను రీజియన్స్ గా డివైడ్ చేశాను. ఏయూ రీజియన్ యాజ్ వెల్ యాజ్ SVU రీజియన్. సో ఓపెన్ కేటగిరీ మనకి ఏ రీజియన్ లో 497 మార్క్స్ కట్ ఆఫ్ వచ్చిందండి. SVU లో 491 వచ్చింది. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఏయూలో 491 వచ్చింది. SVU లో 476 వచ్చింది. EWS లో మనకు 510 వచ్చింది ఏయూ రీజియన్ లో, 483 SVU రీజియన్ లో వచ్చింది. BCA వాళ్ళకైతే ఏయూ రీజియన్ లో 461 కట్ ఆఫ్ వచ్చింది. 444 వచ్చేసి SVU రీజియన్ లో వచ్చింది. BCB వాళ్ళకైతే 450 ఏయూ రీజియన్ లో వచ్చింది. SVU రీజియన్ లో 447 వచ్చింది. అదే BCC వాళ్ళకైతే మనకు 459 ఏయూ రీజియన్ లో వచ్చింది. SVU రీజియన్ లో 427 వచ్చింది అనమాట. BCD వాళ్ళకైతే ఏయూ రీజియన్ లో 482 కట్ ఆఫ్ వచ్చింది. అదే SVU వాళ్ళకైతే 442 వచ్చింది. BCE వాళ్ళకైతే ఏయూ రీజియన్ లో 409 వచ్చింది. అదే SVU వాళ్ళకైతే 448 వచ్చింది. SC1 వాళ్ళకు సో ఏయూ రీజియన్ లో 338 కట్ ఆఫ్ వచ్చిందండి. యాజ్ వెల్ యాజ్ మనకు SVU రీజియన్ లో 278 వచ్చింది. SC2 వాళ్ళకైతే మనకు ఏయూ రీజియన్ లో 409 వచ్చింది. యాజ్ వెల్ యాజ్ మనకు SVU రీజియన్ లో 413 వచ్చింది. SC3 వాళ్ళకైతే ఏయూ రీజియన్ లో 428 వచ్చిందండి. అదే SVU రీజియన్ లో 418 వచ్చింది. ST వాళ్ళకైతే 381 ఏయూ రీజియన్ లో వచ్చింది. 376 SVU రీజియన్ లో వచ్చింది. మైనారిటీ క్యాండిడేట్స్ కి అయితే ఏయూ రీజియన్ లో 397 వచ్చిందండి. అదే SVU రీజియన్ లో అయితే 437 వరకు కట్ ఆఫ్ అనేది ఆగింది. ఇది మనకు రౌండ్ 2 లో కన్వీనర్ కోటాలో వచ్చినటువంటి రిజల్ట్స్ అన్నమాట. అంటే మనకి ఆల్ ద బెస్ట్ అండి. సో మన ఛానల్లో MBBS BDS సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.